నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కరీంనగర్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో వారితో పాటుగా పలువురు కార్పొరేటర్లు, మాజీ ఎంపీపీలు, బీఆర్ఎస్ పార్టీ నగర మరియు డివిజన్ల వారి గ్రామ శాఖల అధ్యక్షులు, మాజీ పీఏసీఎస్ ఏఎంసీ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ మండల శాఖల అధ్యక్షులు, మైనార్టీ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ గారు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో జనవరి 26 నుండి సంక్షేమ పథకాలను అమలుపరచబోయే ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, అవి అమలుపరచాకే సంక్షేమ పథకాలను చేపట్టాలని మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేసేందుకే సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. అలాగే కరీంనగర్లో జనవరి 12న నిర్వహించిన సమీక్షా సమావేశంలో హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు తప్పేముందని ప్రశ్నించారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఒక ఎమ్మెల్యేను మంత్రుల సమక్షంలో పోలీసులు సమావేశం మందిరం నుండి బయటికి లాక్కెళ్లడంపై తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 2 అంశాలపై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. నిన్న కలెక్టర్ ఆడిటంలో జిల్లా మంత్రులు 3 కూడా వచ్చి జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆహ్వానిస్తే మేము వెళ్ళడం జరిగింది. అందులో క్లియర్ ఎజెండా కూడా చెప్పడం జరిగింది. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ కానీ, రైతు భరోసా కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రైతు కూలీలకు కూడా 12,000 ఆనోర్యం కానీ, ఇవన్నిటి గురించి ఎజెండా చూస్తే ప్రజలకు సంబంధించిన ఇష్యూ కదా. డెఫినెట్గా ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము అటెండ్ కావడం జరిగింది. అందులో మేము ప్రధాన అంశాలు ప్రతిపాదించినాం. ప్రధాన అంశాలు మళ్ళీ దానికి ఆన్సర్ రాలే కాబట్టి మళ్ళీ మీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో దాన్నే మళ్ళీ మీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరుతాను. నెంబర్ 1, వాళ్ళు ఏం చేశారంటే ఈ నెల 26 నుండి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కేటాయింపులు జరుగుతాయి అని చెప్పారు. అందులోనే భాగంగా ఆ ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులలో క్లియర్గా మెన్షన్, ఎవరైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉంటుందో, లేకపోతే ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి, బిలో ప్రావర్టీ లైన్ యొక్క సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. నేనేమన్నా, ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళు అప్లికేట్ చేసుకోవాలంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇవ్వండి ఫస్ట్, లేదా బిలో ప్రావర్టీ లైన్ యొక్క సర్టిఫికేట్ తీసుకోవాలని కూడా మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి వాళ్ళకు కూడా అర్హత చెందే విధంగా మొదలు రేషన్ కార్డ్స్ ఇవ్వండి అందరికీ, తర్వాత వారిని కూడా ఇందిరమ్మ ఇళ్ళకు అర్హులుగా చేయమని చెప్తే కూడా దానికి సమాధానం రాలేదు. రెండోది, ఆ సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను. మా డిమాండ్ కూడా అదే. ఫస్ట్ అందరికీ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కార్డు వల్ల కూడా మళ్ళీ ఇందిరమ్మ అప్లికేషన్ చేసే విధంగా మీరు వారికి అవకాశం ఇవ్వని చెప్తున్నాం. రెండోది, ఇందిరమ్మ ఇల్లు అనేది కరీంనగర్ కార్పొరేషన్లో కానీ, సుడా పరిధిలో కానీ వారికి ఒకవేళ 100 గజాల ఇల్లు ఉంటే వారు అందులో ఇల్లు కట్టుకోవాలంటే మీరు ₹1,00,000 చొప్పున 5 లక్షలు ఇస్తా అన్నారు. కానీ దానికి ఎల్ఆర్ఎస్ రూపేనా, వివిధ మున్సిపల్ సంబంధించిన రూపేనా సుమారు 1,00,000 నుంచి 1,40,000 వరకు కూడా వారికి పర్మిషన్ ఫీజు అవసరం పడుతుంది. సో దాన్ని కూడా మీరు ప్రభుత్వమే చెల్లించండి, లేకుంటే 1,40,000 భారం అవుతుంది, ప్రభుత్వమే చెల్లించండి అని చెప్పి అదొక డిమాండ్ పెట్టాం. సుడా పరిధిలో కూడా ఉన్న అన్నీ కూడా గ్రామ పంచాయతీలు అన్నీ కూడా సుడాగా మారినాయి కాబట్టి
అవి కూడా దానికి కూడా ఆ పర్మిషన్ ఫీ కూడా మీరు ఇందిరమ్మ ఇళ్లలోనే చేర్చాలి, లబ్ధిదారికి రూపాయి కూడా బటన్ కాకుండా ఇల్లు కట్టియమని చెప్పేసి రెండో డిమాండ్ చెప్పడం జరిగింది. మూడొక డిమాండ్ ఏదైతే రైతు కూలీలకు 12,000 రూపాయలు మీరు పెన్షన్ ఇస్తా అంటున్నారో అందులో గత సంవత్సరం 20 రోజులు మీరు ఉపాధి హామీకి వెళ్ళి ఉండవలసింది జాబ్ కార్డు ఉండాలని చెప్తున్నారు. జనరల్ గ్రామాలలో కూలీలు ఉంటారు, కానీ చాలామంది కూడా ఉపాధి హామీ పథకానికి వెళ్ళరు, వారికి జాబ్ కార్డు ఉండదు. బయట వేరే కైకిళ్ళకు పోతే 500 రూపాయలకు వస్తాయని చెప్పేసి ఉపాధి హామీ పథకానికి వెళ్ళరు. మరి వారందరికీ కూడా జాబ్ కార్డ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎలిజిబిలిటీ కూడా వచ్చే విధంగా గ్రామసభ పెట్టి అందులో 20 రోజులు మాత్రమే 20 రోజులు ఉండాలి పనిచేయాలని చెప్పే నిబంధన ఎత్తేయండి. అర్హులైన ప్రతి కూలీకి కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నా మూడో డిమాండ్ ఉండగా ప్రజల డిమాండ్ ఉండగా పెట్టడం జరిగింది. విలీన గ్రామాల్లో కూడా చాలామంది కూడా ఇప్పుడున్న పరిస్థితులు జాబ్ కార్డు కోల్పోతారు మున్సిపాలిటీకి వస్తే. సో వారికి కూడా కూలీలు రైతు కూలీకి ఇచ్చే పెన్షన్ 12,000 ఇవ్వడం చెప్పి మీ ప్రధాన డిమాండ్ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. అందరు ప్రజలలో ఒక అనుమానం ఉన్నది, ఏ గ్రామంకైనా గ్రామంలో మా అందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పి భ్రమలో ఉన్నారు. వాళ్ళందరి అధికారులు కూడా ఫోటో తెచ్చి ప్రతి ఒక్కరు ఫోటో దిగిన వాళ్ళందరూ మాకు ఇందిరమ్మ పథకం వచ్చిందన్న భ్రమలో ఉన్నారు. మీరు క్లారిటీ ఇవ్వండి, వారందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా, లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉంటాయా, ఇస్తే వాళ్ళందరికీ ఇస్తారా, ఎన్ని దఫాలు ఇస్తారు, ఏ రూపకంగా ఇస్తారు అని చెప్పేసి దాన్ని క్లారిటీగా చెప్పమని చెప్తే ఇవన్నీ రాసుకున్నారు. సమాధానం ఇస్తారని ఆశించగానే సమాధానం ఈక్షించలే. మీరు దయచేసి ప్రజలకి క్లారిటీ ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన కౌశిక్ రెడ్డి ఏమడిగింది, గొడవబెట్టి కొట్టిండా? కొట్టలే కదా, పరస్పర మాట్లాడుకుని ఇట్లా చాలా జరిగినాయి, చాలా చోట్ల జరిగినాయి, చాలా సందర్భాల్లో కూడా జరిగినాయి. ఆయన అడిగిన దాన్ని కూడా మళ్ళీ సూటిగా అడుగుతున్నాడు, ఏ పార్టీని అడిగిండు. అప్పుడప్పుడు చెప్పలేదు నేను కాంగ్రెస్ పార్టీని సభ్యతించుకోవాలి, అప్పుడు సభ్యతించుకుంటా అని చెప్పిండు. కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈరోజు ఒక ఎమ్మెల్యేను స్టేజ్ మీదకి వెళ్ళి అమాయకుల పర్మిషన్ లేకుండా గొరగొర గుంజుకపోవడం అనేది దానికి చాలా బాధాకరము, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు 3 మంత్రులు ఉండి కూడా పోలీసు వాళ్ళను చర్యలు తీసుకున్నారంటే ఏం చేస్తావు, పోలీసు రాజ్యం చేస్తారు అనుకుంటున్నారా మీరు? ఎంతమంది కేసులు పెడతారు మీరు? 3 కేసులు పెట్టినా అంటున్నారు. ఇదివరకు ఎన్ని చట్టసభలలో కూడా జరగలేదు. ఏ చట్టసభలో పోలీసులు చెంటే కేసులు పెట్టిండ్రు? జిల్లా రెవెన్యూ మీటింగ్లో ఇక్కడ కేసులు జరిగినాయి ఎప్పుడన్నా? బయట ఏమైనా ధర్నాలు చేస్తే కేసులు పెట్టుకోవచ్చు, కానీ రివ్యూ మీటింగ్లలో తీసుకొచ్చి పోలీసులు గొరగొర గుంజుకోబోతుంటే ఇంకా దాన్ని సమర్థించినది ఆయన మీ తోటి సహచర ఎమ్మెల్యేని వదలకుండా మీరు దాన్ని ఒక ఎమ్మెల్యే అయితే దాన్ని కొట్టారని తొక్కుర్రి అంటుండ్రు. ఇది ఆ వేదిక బలపరిచిన వేదికనా ఇది? ఇలా అయితే ఎమ్మెల్యేలు వస్తారా? మేమందరం ఏ గౌరవంతో వచ్చాం మేము? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు జిల్లా రివ్యూ మంత్రిగా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు రివ్యూ తీసుకుంటే మేము వచ్చినాం. ఈరోజు కౌశిక్ రెడ్డి గొరగొర పోతుంటే మీరు బాధ్యులు కాదా? మీ ఫెయిల్యూర్ కాదా? మీ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ కాదా? మీరు చెప్తే పోలీసులు కంట్రోల్ ఉండబోనా? ఎక్కడ లేండి ఈరోజు బయటకు వెళ్ళి మేము లోపలికి పోతుంటే కలెక్టర్ హౌస్ లోపలికి పోతే మొత్తం పోలీసు బలగాలు ఉన్నాయి, ఎమ్మెల్యే దగ్గర ఓనియమని. ఇదేం నిర్బంధం? మొదలే తెలుసా మీకు గొడవ అవుతుందని? ఎందుకో కొంతమంది పోలీసులు పెట్టి ఇట్లా నిర్బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీరు భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. మీరు మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి క్లియర్గా. ఈరోజు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గొడవ, రేపు పొద్దున ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతారు, వాళ్ళు గొడవ గుంజుకోపోయి కేసులు పెడతారా? 3-4 కేసులు పెట్టుకుంటే ఎంతమంది భయప్రాంతం చేస్తారు, గురి చేస్తారు? ఆన్సర్ ఇవ్వండి మీరు. కాబట్టి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ కేసులు పెట్టడానికి మేము విభేదిస్తున్నాం. ఇప్పటికైనా మీ 3 జిల్లా మంత్రులు మీ ప్రమేయం ఏమి లేకపోతే పోలీస్ కేసులు వెంటనే ఎత్తండి. ఇది మీ కంట్రోల్లో ఉన్న సమావేశ మందిరం, అది
ఆ సమావేశం మాత్రం మీ ముగ్గురు మంత్రుల కంట్రోల్ ఉన్నది, అది మీ కంట్రోల్ అదిపి తప్పిందని భావిస్తున్నారా? చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కేసులు పెడితే ఎదుర్కొంటాం, కానీ ఎవరి ఫెయిల్యూర్ వల్ల కేసులు పెట్టినది అంతరాత్మ చెప్పుకోని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.